నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించండి. మాక్ డ్రిల్ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులందరూ పాల్గొనండి. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాల 10th క్లాస్ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని ఫిర్యాదు చేయడంతో స్పందించిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు ఉన్న కేసీ కాల్వను పరిశీలించి తూమును క్లీనింగ్ చేయాలని అధికారులకు ఆదేశించిన భూమా విఖ్యాత్. నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గణపతి వ్రతం ఘనంగా నిర్వహించిన మహిళలు. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మందగోడిగా రిజిస్ట్రేషన్లు ఇబ్బందుల్లో ప్రజలు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ను నియమించాలి. నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికెట్ల పునర్పరిశీలన. సదరన్ కేంద్రంలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వికలాంగులు. అహోబిలంలో 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాలు ముగిశాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మీ సేవ ఆపరేటర్లు. పరిశ్రమల్లో ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాట్లాడుతూ పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. ఇక అదేవిధంగా పరిశ్రమల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించే సమయంలో సంబంధిత అధికారులను అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జీఎంను ఆదేశించారు. ఇక పరిశ్రమల్లో ఏవైనా చిన్న లోపాల వల్ల ఆన్ సైట్లో ఏర్పడిన ప్రమాదాన్ని అక్కడే నివారించి ఆఫ్ సైట్లోకి ప్రమాదం వ్యాపించకుండా తప్పనిసరి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో కూడా ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుండి ఏ విధంగా బయటపడే అంశాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అగ్నిమాపక శాఖ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కానీ యాక్షన్ జనరల్ మాత్రం అందరు మీద మేము అప్పుడే అందరికీ చెప్తా ఉంటాం స్పాట్లో మీరు వినరు, చెప్పినప్పుడు వినరు, రమ్మన్నప్పుడు రాదు. కానీ యాక్షన్ జనరల్ మాత్రం బాధపడటం ఇదే సమస్య అనమాట. ఈ పబ్లిక్ను మనము అదే మాకు అంతా పెద్ద ప్రాబ్లమ్స్ అదే. ఇప్పుడు మోటివేటింగ్ అంతే, అదే ఎంత మోటివేట్ చేసినా వీలే సార్ సార్ కొందరే వీలేదు సార్. లేకపోతే చదువుకున్న వాళ్ళు పిల్లలు బాగా వీలేరుతున్నారు సార్. మరి ఎందుకంటే ఈ సెల్లులు వచ్చినందుకు దీనిలో చూస్తుంటారు అన్నమాట. చూసేసి చెప్తే రియాక్ట్ అవుతున్నారు సార్. మేము చూసాము, అది కనపడింది, నేను కూడా ఈ మధ్య అటెండ్ అవుతున్నాం సార్. సో ఎందుకంటే మనము లివింగ్ హజార్డ్ సార్, మనం దీంట్లో బయట తెచ్చుకోలేము కదా, దాంట్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీబడి నో అనమాట. ప్రతి ఒక్కరు మనం విషయం తెలుసుకుంటేనే అది జరిగిందనుకోండి సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే పడిపోతాం. థ్యాంక్ యూ సార్. మీరు అభివృద్ధి తీసుకోవాలి. మీ పిహెచ్సి పరిధిలో కానీ సిహెచ్సి పరిధిలో కానీ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు వాడే కెమికల్స్ ఏంటి, ఏమి బయట ఏమి ఇవ్వాలి, అదే ఐడియా ఇవ్వాలి. నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్వీజీ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అక్కడ సరైన వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ పాఠశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సరైన వసతులు లేవని
ఫ్యాన్లు లైట్స్ లేవని చెప్పడంతో వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాల రాస్తున్న విద్యార్థులను పక్కనే ఉన్న ఎస్పీజీ జూనియర్ కాలేజీలో పరీక్ష కేంద్రం ఏర్పరచడం జరిగిందన్నారు. విద్యార్థులు ఆ పాఠశాలలో ఏ విధంగా రూమ్ నెంబర్లు ఉన్నాయో అదే విధంగా రూమ్ నెంబర్లు కేటాయించి విద్యార్థులు వసతులు ఏర్పాటు చేశారు. ఇక జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య ఉందని చెప్పిన వెంటనే విద్యాశాఖ అధికారి స్పందించడం అభినందనీయమని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓపెన్ స్కూల్కి వెళ్ళండి అన్న బాయ్, అట్లా పోండి. ఓపెన్ సార్ కొంచెం పిల్లలు పోవడానికి కారేయండి సార్, మీరు మళ్ళీ పోతుంది ముందు పిల్లలు వెళ్ళండి. అమ్మా రండి అమ్మా, వెళ్ళండి అమ్మా, పిల్లల్ని వెళ్ళండి ముందు. ఓపెన్ 10th వాళ్ళు దయచేసి ఓపెన్ 10th స్కూల్కి రెగ్యులర్ వాళ్ళు లోపలికి రండి. అండ్ పేరెంట్స్ మరి కొన్ని అనివార్య కారణాల వల్ల సెంటర్ను ఎస్పీజీ హై స్కూల్ నుంచి ఎస్పీజీ జూనియర్ కాలేజ్కి మార్చడం జరిగింది. అక్కడ ఏం రూమ్ నెంబర్లు ఉన్నాయో ఇక్కడ కూడా అదే సేమ్ రూమ్ నెంబర్స్, కాకపోతే 1, 2, 3, 4 కింద ఉన్నాయి, 5, 6, 7, 8 పైన ఉంటాయి. మీకు వాష్రూమ్స్ అటువైపు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. తర్వాత దేర్ ఆర్ 2 ways టు గో అప్ అండ్ కమ్ డౌన్. రెండు స్టెప్స్ ఉన్నాయి, రెండు ఇటువైపు అటువైపు. అక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. తర్వాత రూమ్కు లైట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇదంతా హ్యాపీగా రాయండి, మీకు ఏ ప్రాబ్లం లేదు. మీకు ప్రాబ్లం వచ్చిందనే డిఓ గారు ప్రత్యేకంగా మీ ఫెసిలిటీ కోసం, మీ సౌకర్యార్థం కోసం ఇన్ని అవకాశాలు కల్పించినారు. కాబట్టి హ్యాపీగా రాయండి. మీరు మీ మంచి మార్కులతో రాసాయి మీ స్కూల్కు, మీ పేరెంట్స్కు మంచి పేరు తెమ్మని మేము విష్ చేస్తూ, అలాగే మరి డిఓ వారికి కూడా మంచి పేరు రావాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు ఉన్న కేసీ కెనాల్ కాల్వను టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి పరిశీలించారు. చెట్లతో నిండిపోయిన కేసీ కెనాల్ తూమును క్లీనింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల్లోని ప్రతి రైతుకు సమానంగా నీరందించాలనేది తమ లక్ష్యమని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. అలాగే కలెక్టర్ ఆఫీసులో నేను ఎవరో ప్రోటోకాల్ అతిక్రమించలేదని, మా నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాళ్ళనే అడగండి, మాటలు ఉన్న వాళ్ళని. నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గణపతి వ్రతం ఘనంగా నిర్వహించిన మహిళలు స్థానిక నంద్యాల పట్టణంలోని రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గణపతి వ్రతము హోమము ఘనంగా మహిళలు నిర్వహించారు. ఇక గణపతి వ్రతం బహుళ చవితి ప్రతి మాసంలో పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వినాయకునికి మహిళలు వ్రతం నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు.
భారీ ఎత్తున మహిళలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ నాగులకొట్ట అధ్యక్షులు గురుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు గురుమూర్తి మాట్లాడుతూ శ్రీ నాగులకట్ట దేవాలయంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఇక అదే విధంగా పెద్ద పెద్ద దేవాలయాలు నిర్వహించే పూజలు కూడా ఇక్కడ ఉచితంగా భక్తులకు పూజలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. అందరు హోమ్ ఇచ్చిన వాళ్ళు మాత్రం అంత ఎన్నికలు కూర్చోవాలమ్మా. ఓం శ్రీ హ్రీం క్లీం లోకం నామయే వర్తమానమే నమః స్వాహ స్వాహాత ఓం లక్ష్మీ నామయే మహామృతయే ఓం మంత్రం గణే సుమయ జగదాయ శ్రేయే సమాం సమావేహ సత్యనాథాచో వైష్ణవే స్వచ్ఛమార్గస్తదే తదాత ఓం శాంతి 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 ఓం నమస్తే నమస్తే కర్తాసే మమైవ కేవలం కర్తాసే మమైవ కేవలం భక్త ఓం నమో వెంకటేశాయ. మా రోజాకుంట దేవస్థానం దినదినాభివృద్ధి చెంది మన ప్రెసిడెంట్ అయిన గురుమూర్తి గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఉగాది రోజు మా నందయ్య గారు నందుస్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఉంచినాము. సాయంత్రం 6 నుంచి అందరూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామిని సందేహాలు అడగవలసిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీరామనవమి రోజు కళ్యాణం ఉంటుంది, సీతారాముల కళ్యాణం. భక్తులందరూ తప్పక పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. హోదాకుండ దేవస్థానం మేము ప్రతి నెల సంకటహరణ చతుర్దశి రోజు అందరికీ సామూహికంగా దేవుని పూజలు జరిపించున్నాము. కావున మేము ఇదే పూజనే కాకుండా ప్రతి నెల పౌర్ణమి రోజు సామూహికంగా సత్యనావ్రతం జరిపించుచున్నాము. ఈ పూజలు సొంతంగా చేసుకోవాలంటే చాలా టైము వ్యయప్రాసలు అవుతుంది. కాబట్టి మా దేవాలయానికి వచ్చి ఈ పూజల్ని చేపించుకొని స్వామి కృపకు పొందవలసిన కోరుచున్నాము. ఎట్లా ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి దేవాలయంలో కూడా పెద్ద పెద్ద దేవాలయంలో జరిగే పూజలన్నీ మా దేవాలయంలో కూడా జరుగుతున్నవి. ఇది ప్రజలకు తెలియదు కాబట్టి ఈ కేబుల్ మూలకంగా మేము తెలియజేస్తున్నాము. సంకటహరణ చతుర్దశి జరిగిన పూజ ఫలితము అసాధ్యం చెప్పలేనివి కాదు. ఎంత వస్తుందో అది మనమేం చెప్పలేం. సత్యావ్రతం సత్యావ్రతం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి సామూహికంగా వచ్చి మా దగ్గర చేపించుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రోదాగుండ దేవస్థానం. నంద్యాల జిల్లా కేంద్రంలో మెయిన్ సబ్ రిజిస్టర్ లేకపోవడంతో రిజిస్ట్రేషన్లో ప్రక్రియ మంతగోడిగా సాగుతోంది. గత 3 నెలల కిందట సబ్ రిజిస్టర్గా ఉన్న సత్తార్ పైన అవినీతి ఆరోపణలు రావడంతో రిజిస్ట్రేషన్ శాఖ అతన్ని సస్పెండ్ చేసిన విషయం విదితమే. అప్పటి నుండి నేటి వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్టర్ 1 లేక రిజిస్ట్రేషన్లో ప్రక్రియ ముందు సాగటం లేదు. రోజుకు 100ల్లో సాగాల్సిన రిజిస్ట్రేషన్లు 10ల సంఖ్యలో సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు 100ల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం నేడు బోసిపోతోంది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. నంద్యాల జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇక్కడ రిజిస్టర్ల కొరత ఉండటం పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు. ఇక భూ సర్వే కారణంగా ఎక్కువగా 3కి కలిపి ఒక్క ఎల్పీ నంబర్ రావటం వంటి సమస్యలు ఉండటం వలన రిజిస్ట్రేషన్లో ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. క్లిష్టమైన డాక్యుమెంట్లు, మిస్సింగ్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే మెయిన్ రిజిస్టర్ ఉండాలని, రిజిస్టర్ 2 చేయడానికి అవకాశం ఉండదని స్థానికంగా సిబ్బంది పేర్కొంటున్నారు. అన్ని రకాల సేవలు అందిస్తూ రోజుకు లక్షల్లో వచ్చే ఆదాయానికి గండిపడుతోంది. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ సేవల్లో 2వ స్థానంలో ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నేడు 10వ స్థానంలోకి వెళ్లటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తక్షణమే జాయింట్ రిజిస్టర్ 1 నుంచి నియమించాలని, సేవలను విస్తృతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న స్టాంపులు రిజిస్టర్ కార్యాలయంలో జాయింట్ రిజిస్టర్ 1 లేకపోవటం వలన రిజిస్ట్రేషన్లు చేయటంలో ఆలస్యం అవుతోందని, నంద్యాల జిల్లా అయినప్పటి నుండి సబ్ రిజిస్టర్ల కొరత ఏర్పడింది. సరిగ్గా రిజిస్ట్రేషన్లు జరగటం లేదు. ఉన్నత అధికారులు స్పందించాలి. ప్రస్తుతం నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నంద్యాల జిల్లా అయినప్పటి నుండి
సబ్ రిజిస్టర్ల కొరత, ఒక సబ్ రిజిస్టర్తోనే పని కావడం చాలా లేట్ అవుతుంది. ఈ అర్బన్ ఒకటి చేసినారు, దాంట్లో రూరల్ ఒకటి చేసినారు. ఈ పర్మిషన్ రావడం కూడా లేట్ అయిపోయింది. ఆ భూ సర్వే కారణంగా ఎల్పి నంబర్లతోటి ముగ్గురికి కలిపి ఎల్పి నంబరు ఇవ్వడంతో ఆ విధంగా కూడా రిజిస్ట్రేషన్లు జరగడం కొద్దిగా లేట్ అవుతుంది. అన్ని రకాలుగా నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ను స్టేట్లోనే నంబర్ 2గా ఉంది. నంబర్ 1 తిరుపతి, నంబర్ 2 నంద్యాల. కానీ నంబర్ 2 అనేది ఇప్పుడు నంబర్ 20కి చేరే విధంగా ఉంది. అందుకోసం పై అధికారులు కరుణించి నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్ని నియమించవలసినదిగా కోరడం అనేది. సబ్ రిజిస్టర్ ఆఫీసులకు ఎంతో చరిత్ర గలదు. ఇక్కడికి ఎక్కడెక్కడి ప్రజలు వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకొని వారి యొక్క అవసరాలు తీర్చుకొని వెళ్తుండేవారు. గత 3 నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న జాయింట్ 1 సబ్ రిజిస్టర్ గారు కొన్ని కారణాల వల్ల సస్పెండ్ కావడం జరిగినది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సీటు ఖాళీగా ఉండడం చేత ఇక్కడికి వస్తున్న ప్రజానికం, రిజిస్ట్రేషన్కి వస్తున్న ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతున్నారు. జాయింట్ 1 సబ్ రిజిస్టర్ లేని కారణం చేత చాలా మిస్సింగ్ డాక్యుమెంట్లు లాంటివి డాక్యుమెంట్లు ఇక్కడ సబ్ రిజిస్టర్స్ రిజిస్టర్ చేయడానికి అంత ఇష్టం చూపించడం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ కారణాలు చెప్తున్నారు. అది మా కాదు, మా లిమిట్స్లో లేదు, మేము చేయకూడదు, జాయింట్ 1 సబ్ రిజిస్టర్ గారే చేయాలని చెప్తున్నారు. దీనివల్ల చాలా మంది ప్రజానికం చాలా అగచాట్లు పడుతున్నారు. ఇది ఇప్పటికే 3 నెలల సమయం గడిచిపోయినందున ఇప్పటికైనా ఉన్నతాధికారులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, లేక నంద్యాల పట్టణ ముఖ్యులు కానీ దీనిపైన స్పందించి ఇక్కడ వస్తున్న ప్రజానికం, రిజిస్ట్రేషన్కి వస్తున్న ప్రజానికం ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాయింట్ 1 సబ్ రిజిస్టర్ పోస్టును త్వరగా పూర్తిగా ఆ పోస్టుకు తగిన వ్యక్తిని నియమించవలసినదిగా కోరుకోవడమే. సబ్ రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ గారు లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మేము కూడా 2-3 నెలల నుంచి ఇక్కడ రద్దీగా ఎక్కువ ఉంటున్నది. ఇంత పెద్ద ఆఫీస్కు సబ్ రిజిస్టర్ను కేటాయించకుండా ఇక్కడ ఉన్న స్టాఫ్తో చేయాలంటే వాళ్ళు ఇబ్బందులు పడుతూ, మేము ఇబ్బందులు పడుతూ ఒక పని కోసం 2-3 నెలల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాము. కావున దయచేసి పై అధికారులు దీన్ని గమనించి తొందరగా దీనికి సబ్ రిజిస్టర్ను నియమించవాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికెట్ల పునఃపరిశీలన కోసం ఏర్పాట్లు చేసిన సదరన్ కేంద్రంలో వసతులు లేక వికలాంగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంగళవారం నిర్వహించనున్న ఈ సదరన్ రీ క్యాంపులలో వికలాంగుల వారి అన్ని సర్టిఫికెట్లను పరిశీలించి వారి అంగవైకల్యం ఎంత శాతం ఉంది అన్నది డాక్టర్ నిర్ధారించి మరలా సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ప్రభుత్వం ఈ సదరన్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ క్యాంపుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటలకి వికలాంగులను ప్రభుత్వ వైద్యశాలకు రావటం జరిగిందని, కానీ ఎండలు ఎక్కువగా ఉండటంతో దప్పిక వేస్తున్నా ఇక్కడ మాత్రం కనీస తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయటం కాకపోవటంతో చాలా బాధాకరమని, వికలాంగులుగా మేము ఎలా నీళ్లు తెచ్చుకోవాలి, కనీసం వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదని, తూతూ మంత్రంగా కుర్చీలు వేశారని, కనీసం ఇక్కడ పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ళు పెట్టలే, నీళ్ళు లేవు, దప్పిగా సాయం చెప్పేసారు వచ్చి ఇక్కడికి వచ్చి నీళ్ళు లేవు, పుస్తకం నీళ్ళు లేవు. నీళ్ళు తాగుదామని కానీ పాపను పంపించారు. నేను బోలనంటది మా పాప కూతురు. 15,000 6,000 ఎవరు? నందమూరి నగర్. ఎందుకు వచ్చాము ఇక్కడికి? సదరందానికి వచ్చాము. నేను అసలు నడవలేను, మేడం ఇంకా పైకెత్తా చేతులే పరిస్థితి 75 రూపాయలు పిలిచాను పెంచి వస్తాను. మరి ఎక్కడ 250 కదిలియండి అంటే రాదు కదిలియడానికి అంటే చూడండి మా మీద సీరియస్ కాకూడదు, చూడు వస్తుంది కదిలియండి. ఎప్పుడు పట్టుకునే ఉంటాడు ఇంకా మేమే చేయాలి. 6,000 వస్తుంది. 6,000 వస్తుంటే 15,000 ఇస్తున్నారు కదా అని చెప్పి మాకు ఇక్కడికి వచ్చి అప్లై చేస్తున్నాం సీనియర్ ఆఫీస్కి. ఇంకా ఇంక్వైరింగ్లు జరుగుతున్నాయి అన్నారు.
అహోబిలంలో 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాలు ముగిశాయి. ఆఖరి రోజైన ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని ఉదయం పంచామృతాలతో అభిషేకించారు. ఇక సాయంత్రం విశేష అలంకరణలో స్వామి అమ్మవార్ల పల్లకిపై ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుత్ దీపాలు, రంగుల పూలతో అలంకరించిన తెప్పపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లు 9 మార్లు పుష్కరిణిలో విహరించారు.
నంద్యాల టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఆధ్వర్యంలో మీ సేవ ఆపరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, ఫరూక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా మీ సేవ అసోసియేషన్ సెక్రటరీ సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలకు గత వైసీపీ ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో సచివాలయాలు రావటం వల్ల మీ సేవ ఆపరేటర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ మీ సేవ ఆపరేటర్లను ఆదుకుంటామని అనటం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వానికి మీ సేవ ఆపరేటర్ల రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీ సేవ అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇట్లా చూడన్నా ఎవరైనా పోయదలుచుకుంటే ముందుకు నా శ్యామన్న నువ్వు కూడా పోయినా మధ్యనేది ఏంటి గంటలు ఇంత పోతావు యువరాజు పార్టీ ఫోటో ఓకే రైట్ ఓకే నా సాన్ ముందు ఓకే आधा लेगा ले समीर पूरे आधा निकाल दे आप ले एक साल और दिए बोले एक साल और ना ना కొంచెం సైడ్ एक రండి ఓకే ఓకేనా అక్కడ పెట్టాయినా అక్కడ పెట్టు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించండి. మాక్ డ్రిల్ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులందరూ పాల్గొనండి. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాల 10th క్లాస్ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని ఫిర్యాదు చేయడంతో స్పందించిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు ఉన్న కేసీ కాల్వను పరిశీలించి
తూమును క్లీనింగ్ చేయాలని అధికారులకు ఆదేశించిన భూమా విఖ్యాత్. నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గణపతి వ్రతం ఘనంగా నిర్వహించిన మహిళలు. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మందగోడిగా రిజిస్ట్రేషన్లో ఇబ్బందుల్లో ప్రజలు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ను నియమించాలి. నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికెట్ల పునర్పరిశీలన. సదరన్ కేంద్రంలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వికలాంగులు. అహోబిలంలో 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాలు ముగిశాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మీ సేవ ఆపరేటర్లు. వార్తలు సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.